అసలుకి పీఆర్‌పీకి, జీఎఫ్‌సీకి, ఎక్సోసోమ్స్‌కి తేడా ఏంటి అనే దాని గురించని ఇవాళ నేను మీకు వివరిస్తానండి. పీఆర్‌పీ అనేది ప్లేట్‌లెట్స్ నుంచి మనకి ప్లేట్‌లెట్స్‌ని రిచ్ ప్లాస్మా అంటే కాన్సంట్రేట్ చేసి దానికి మనం తీసుకొస్తాం. గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి వాటి నుంచి రిలీజ్ అయ్యే గ్రోత్ ఫ్యాక్టర్స్‌ని తీసుకొస్తాం. మరి ఎక్సోసోమ్స్ అంటే కణాల్లో మనకి మైక్రో ఆర్ఎన్ఏ అనమాట. 200 నానోమీటర్ సైజ్ ఉన్నది మనకి చాలా తక్కువ సైజ్ అనమాట. 200 టైమ్స్ మనకి స్మాలర్ ఉన్నది. ఆర్‌బీసీ కంటే తక్కువ సైజ్ ఉన్నదానికి ఈ నానోమీటర్ సైజ్‌లో ఉన్న ఎక్సోసోమ్స్ అనేటివి చర్మం లోపలికి మనకి జుట్టు కణాల దగ్గరికెళ్ళి కణాలని స్టిమ్యులేట్ ఎలా చేస్తాయి? కణాల లోపలికెళ్ళి స్టిమ్యులేట్ చేస్తాయి. గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎలా స్టిమ్యులేట్ చేస్తాయి? కణాల చుట్టుపక్కల ఉండి అక్కడ దాన్ని స్టిమ్యులేట్ చేస్తుందనమాట. ఎక్సోసోమ్స్ అనేటివి దాని లోపలికెళ్ళిపోతాయి. ఎలా ఎళ్ళిపోతాయి? అవి చాలా తక్కువ సైజు ఉంటాయి కాబట్టి దాని లోపలికెళ్ళిపోతాయనమాట. అయితే ఈ ఎక్సోసోమ్స్‌లో ఉన్నయి ఏంటి? మైక్రో ఆర్ఎన్ఏ అని రీసెర్చ్ చెప్తుందనమాట. మైక్రో ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది? మైక్రో ఆర్ఎన్ఏ మనకి సెల్స్‌ని స్టిమ్యులేట్ చేస్తుందనమాట. ఆ సెల్స్‌ని స్టిమ్యులేట్ చేసి మన చర్మంలో, మనకి జుట్టులో మనకి మంచి స్ట్రెంత్ అనేది తీసుకొస్తూ ఉంటుందనమాట.